ప్రజాపతి అయిన వాడు ప్రజల కొరకే పుణ్యముగా తన ప్రాణాన్ని అర్పించాలి. సర్వమానవుల పాప పరిహార్థమై ఏం చేయాలి? రక్తం చిందించాలి. రక్తం చిందించాడు ఆ పుణ్యపురుషుడు, త్యాగపురుషుడు, ఆ మహనీయుడు, గొప్పవాడు, మంచి మనసున్న మన మహామనిషి. మనుషులలో ఎవరు మంచోళ్ళు కాదండి, దేవుడు తప్ప. మరి ఆయన దగ్గరికి వస్తారా? పాపం లేని దేవుడు, పరిశుద్ధుడు, నీ పాపాలు క్షమించడానికి ఏకైక దేవుడు, సృష్టికర్త. మరణమును జయించిన వాడు నీ కోసం నా కోసం రక్తం చిందించాడు. ఆ ప్రేమ మన కోసం తప్పించింది 2000 సంవత్సరాల నాడు. దెబ్బలు తినింది ఆ ప్రేమ. నిజంగా మరి మన పిల్లలు ఆ యొక్క మరి గలీజులో పడినప్పుడు మనం కడుగుతాం కదా, అలాగే మనమందరూ కూడా పాపం మరి కలిగి ఉన్నాం కాబట్టి మన పాపాలను కడగడానికి శిలువ రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, మరి తిరిగి లేచాడు. యేసు ప్రభువా మమ్మల్ని క్షమించు, మీ రక్తంలో కడగండి అని చెప్తే చాలండి. ఆయన మిమ్మల్ని క్షమించి మరి మోక్ష రాజ్యానికి వారసులుగా చేస్తాడన్న సంగతి జ్ఞాపం చేస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి నిత్యత్వంలోనికి మీరు అందరూ కూడా ప్రవేశించవలసిందిగా ప్రభు పేరట మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. ఇటు మాటలు దేవుడు మీ వినుకుల్లో దీవించును గాక. మా దగ్గర పత్రికలు ఉన్నాయి. చాలామంది మరి కొన్ని ప్రాంతాలకు మేము గ్రామాలు, ఇప్పుడు 5వ గ్రామంగా మేము ఉదయం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, పత్రికలు పంచుకుంటా. కొందరు మమ్మల్ని అడిగారు, అయ్యా ఏమన్నా డబ్బులు ఇవ్వాలా అని చెప్పాను. మాకు ఏ డబ్బులు ఇద్దండమ్మా, మేము ఎప్పుడు డబ్బులు అడుక్కునే వాళ్ళం కాదు. మీకు రక్షణను ఇవ్వడానికి, ప్రభు మార్గం చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం. మీరు నడుచుకుంటే చాలు, మీరు నమ్ముకుంటే చాలు, అంతకంటే ఇంకేం అవసరం లేదని మమ్మల్ని అడిగారు. అయితే గమనించండి, మరి మీకు గొప్ప ధనము, పరలోక రాజ్యం, బంగారు భవనాలు ఉన్నాయి. మరణం లేని రాజ్యం అది. ఎండ వాన చలి లేని రాజ్యం అది. అక్కడ దోపిడి దౌర్జన్యాలు ఉండవు. ఆకలి దొప్పిక ఎండ లేని, మరణం లేని రాజ్యం అది. ఆ రాజ్యానికి అంతం లేదు. ఆ రాజ్యానికి దేవుడే రాజు. మరి ఆ రాజ్యంలోనికి వెళ్ళాలా నువ్వు అనుకుంటున్నావా? యేసు ప్రభుని దేవుడుగా, రక్షకుడిగా అంగీకరించి మోక్ష రాజ్యానికి మీరందరూ కూడా వారసులు కండి. చచ్చిపోయిన తర్వాత పీడ బాయ్ అనుకోవద్దండి, పీడ ఉంది. మరి మన ఆత్మలు చచ్చిపోయి అంటారు కదా, చచ్చింది ఎవరు పోయింది ఎవరు అని నేను ఇంతకు ముందు మీకు చెప్పాను. అదేమనగా చచ్చింది శరీరం, పోయింది ఆత్మ. ఎందుకు ఏడుస్తావప్పా? ఏడుస్తుంది, ఇంకొచ్చేళ్ళాడు, అయ్యలేదు, పోయలేదు, ఎందుకు ఏడుస్తావు? చచ్చిపోయిన మన దగ్గరికి వస్తారు అంటుంటారు. ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? చచ్చిపోయిన వాళ్ళు వస్తారు, ఊకప్ప ఊకమ్మ అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు. నిజంగా మరి చచ్చిపోయిన వాళ్ళు వస్తారా? ఇంక రారు, మనమే పోవాలంటుంటారు. అంటే ఎక్కడో ఉన్నారనమాట, వాళ్ళు ఉన్నారు. ఇంకొక ప్రపంచం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని లోకానికి వెళ్ళారు, అక్కడ తీర్పులు ఉన్నాయి. యేసు ప్రభుని దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యానికి ఎవరైతే చేరుకుంటారో వారికి నరకం తప్పుతుందండి. మరి మోక్ష రాజ్యానికి వెళ్తారు. యేసు ప్రభుని రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించి మోక్ష రాజ్యానికి వారసులు కమ్మని ప్రభు పేరట మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇటు మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి తన బిడ్డలుగా స్వీకరించి మరి చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి ప్రభు మిమ్మల్ని రక్షించి ఆయన బిడ్డలుగా స్వీకరించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి మీరు నిజమైన దేవుడు ప్రభువని మరి మీ లోకానికి పంపించారు. మరలా మీ లోకానికి వస్తాం చావు పేరట. మరి అది మీ పిలుపు నాయన. మీ పిలుపు అందుకొని మేము ఒకరోజు చనిపోవాల్సింది, మీ దగ్గరికి రావాల్సిన వారమే కనుక మీ కొరకై బ్రతకడానికి యేసు ప్రభుని రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించి వారి హృదయాలలో మరి మిమ్మల్ని అలాగూ కలిగి ఉండడానికి సహాయం చేయమని, దీవించమని మొదన్న పరిచయం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభుల వారి నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్.